ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఇండియా రిచ్ కంట్రీయా లేదా పూర్ కంట్రీయా? మీరు ఇండియాని డెవలపింగ్ కంట్రీ అని ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ రియల్గా చూస్తే ఆన్సర్ అంత సింపుల్ కాదు. ఎందుకంటే మన ఇండియా జీడిపి చూస్తే ట్రిలియన్స్లో ఉంటుంది. వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ ఎకానమీస్. కానీ అదే సేమ్ టైంలో చాలామంది డైలీ ఇన్కమ్ ఇంకా స్ట్రగ్లింగ్ క్లాస్లోనే ఉంది. సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, కంట్రీ రిచ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? జీడిపి ఎక్కువ ఉంటే రిచ్చా, లేదా ఆ కంట్రీలో పీపుల్ రిచ్గా ఉంటేనే రిచ్చా? మనం కంపేర్ చేసి తెలుసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ జీడిపి. జీడిపి అంటే కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్గా చెప్పాలంటే కంట్రీ ఎకానమీ సైజ్. ఇండియా జీడిపి హ్యూజ్గా ఉంది, $1 ట్రిలియన్ రేంజ్లో ఉంది. సో అవుట్ సైడ్ నుండి చూస్తే ఇండియాలో ఒక స్ట్రాంగ్ ఎకానమీ లాగే కనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఎక్కడ ఉందంటే, ఇండియా పాపులేషన్ ఎంత? 140 crores. సో ఈ టోటల్ జీడిపిని డివైడ్ చేస్తే పెర్ పర్సన్కి వచ్చే షేర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యావరేజ్గా ఒక పర్సన్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో అని. ఇండియాలో ఈ నంబర్ డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో కంట్రీ రిచ్ లాగే కనిపించిన ఇండివిజువల్ లెవెల్లో చూస్తే పీపుల్ రిచ్ కాదు. ఇప్పుడు కంపేర్ చేద్దాం. యునైటెడ్ స్టేట్స్ని కన్సిడర్ చేస్తే అక్కడ జీడిపి కూడా యూజే, కానీ పాపులేషన్ తక్కువ. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ చాలా ఎక్కువ. యావరేజ్ సిటిజన్కి హై ఇన్కమ్, బెటర్ లైఫ్ స్టైల్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ లక్సంబర్గ్. చిన్న కంట్రీ, పాపులేషన్ చాలా తక్కువ, కానీ పెర్ క్యాపిటా ఇన్కమ్ వరల్డ్లోనే హైయెస్ట్. సో టెక్నికల్గా చూస్తే లక్సంబర్గ్ సిటిజన్ ఇండియా కన్నా చాలా రిచ్. సో లెసన్ ఏంటంటే, బిగ్ కంట్రీ అంటే రిచ్ కంట్రీ అని కాదు, పీపుల్ రిచ్ ఉంటే మాత్రమే రియల్ రిచ్నెస్. ఇంకా ఇంకో యాంగిల్లో చూద్దాం. సమ్ కంట్రీస్లో ఆయిల్ ఉంటుంది, లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఖతార్, యూఏఈ లాంటి కంట్రీస్లో పాపులేషన్ తక్కువ, ఆయిల్ ఇన్కమ్ చాలా హ్యూజ్. సో గవర్నమెంట్కి చాలా మనీ వస్తుంది, పీపుల్ హై ఇన్కమ్, ట్యాక్స్ తక్కువ. సో అక్కడ సిటిజన్ లైఫ్ స్టైల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్, మనీ ఉంటే చాలా అదే రిచ్నెస్? ఆన్సర్ అయితే నో. రియల్ రిచ్నెస్లో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ మనీ. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్లో అక్కడ ట్యాక్సెస్ చాలా హైగా ఉంటాయి, కానీ రిటర్న్లో గవర్నమెంట్ ఫ్రీ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది. సో పీపుల్కి స్ట్రెస్ తక్కువ, లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. సో అక్కడ లైఫ్ స్టైల్ క్వాలిటీ చాలా హై. సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, కంట్రీ రిచ్ అని చెప్పడానికి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి: ఎకానమీ సైజ్, జీడిపి, పెర్ పర్సన్ ఇన్కమ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ 3 కంబైన్ అయితే మాత్రమే రియల్ రిచ్నెస్ అని చెప్పబడుతుంది. ఇప్పుడు మన ఇండియా గురించి ఆనెస్ట్గా మాట్లాడితే, ఇండియా ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది కంపేర్ టు అదర్ కంట్రీస్. స్టార్టప్, టెక్నాలజీ, డిజిటల్ పేమెంట్స్ చాలా గ్రో అవుతుంది. కానీ స్టిల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, లార్జ్ పాపులేషన్ ప్రెషర్. సో ఇండియాలో కొన్ని పీపుల్ చాలా రిచ్, కానీ మెజారిటీ పీపుల్ ఇంకా స్ట్రగ్లింగ్ క్లాస్లోనే ఉన్నారు, అంటే డైలీ స్ట్రగుల్స్. సో ఓవరాల్గా ఇండియా ఎకానమీ మిక్స్డ్. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, చాలామంది జీడిపి నెంబర్స్ చూసి ఇండియా సూపర్ పవర్ అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ జీడిపి అలోన్ చూస్తే ఫుల్ పిక్చర్ కనిపించదు. రియల్ సక్సెస్ ఏంటంటే కామన్ మ్యాన్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే. ఇంకా ఫ్యూచర్ గురించి మాట్లాడితే, ఇండియా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ యంగ్ పాపులేషన్. యూత్ ఎక్కువ, స్కిల్స్ డెవలప్ చేస్తే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. ఇండియా పెర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే ఫ్యూచర్లో ఇండియా రియల్ రిచ్ కంట్రీ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక ఇంపార్టెంట్ ట్రూత్, కంట్రీ రిచ్ అయినా ఇండివిజువల్ రిచ్ అవ్వడం ఆటోమేటిక్గా కాదు. మీరు పర్సనల్గా గ్రో అవ్వాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, స్మార్ట్గా ఎర్న్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. కంట్రీ గ్రోత్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ గ్రోత్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఫైనల్ సింపుల్గా చెప్పాలంటే, జీడిపి చూస్తే కంట్రీ స్ట్రాంగ్ అనిపిస్తుంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే పీపుల్ కండిషన్ తెలుస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తే రియాలిటీ కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ కంట్రీ రిచ్ అని మీరు సింపుల్గా చెప్పకండి, జీడిపి కాదు, పీపుల్ లైఫ్ చూసి డిసైడ్ చేయాలి. బికాస్ ఎకానమీ గ్రో అవ్వచ్చు, కానీ రియల్ సక్సెస్ ఏంటంటే పీపుల్ లైఫ్ బెటర్ అవ్వడమే. సో కంట్రీ రిచ్ అని నంబర్స్తో కాదు, సిటిజన్స్ లైఫ్ క్వాలిటీతో మెషర్ చేయాలి, అండ్ అదే రియల్ వెల్త్.